today topic is central tendency. సో సెంట్రల్ టెండెన్సీ ఫస్ట్ మనం మీనింగ్ చూద్దాం. సో దీంట్లో ఏంటంటే ఒక కంప్లీట్ డేటా అనేది ఉంది. సో ఈ డేటాలో నుంచి ఒక సింగిల్ వాల్యూ తీసుకొని we can represent entire data. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫస్ట్ మనం ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే ఒక కంప్లీట్ డేటా తీసుకుందాం. సో దట్ ఈస్ 10, 11, 12, 15, 16, 18 and 20. సో దిస్ ఈజ్ వన్ కంప్లీట్ డేటా ఆఫ్టర్ డేటా కలెక్షన్. సో దీంట్లో నుంచి ఒక సింగిల్ వాల్యూని మనం తీసుకోవాలి. సో ఇట్ రిప్రజెంట్ చేసే కంప్లీట్ డేటాకి. సో ఇక్కడ సింగిల్ వాల్యూ అనేది మనం బ్లైండ్గా తీసుకోలేం కాబట్టి ఇక్కడ మనం స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసి we will find a single value or average value. సో ఒకే ఒక యావరేజ్ వాల్యూ అనేది. సో దీంట్లో నుంచి ఒక నెంబర్ని మనం స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసి ఒక వాల్యూ తీసుకొని ద కంప్లీట్ డేటాకి మనం రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. సో దాన్నే మనం ఏమంటాం, సెంట్రల్ టెండెన్సీ అని అంటాం. సో ఫస్ట్ మనం డెఫినిషన్ చూసుకుందాం. సో ఇక్కడ డెఫినిషన్లో సేమ్ వీ కెన్ ఫైండ్ యావరేజ్ వాల్యూ టు రిప్రజెంట్ entire series of values within the data. So we can say this is the exact definition of one average value ni manam find out చేస్తున్నాము. entire series of values లోని ఒక average value ni manam find out చేసి we can represent for entire data. So this is central tendency. So let us see central tendency లో 3 important measures ని మనం డిస్కస్ చేద్దాం. 3 measures. So that is first one, mean, median and mode. So ఈ median mode ద్వారానే మనం central tendency సింగిల్ వాల్యూని మెజర్ చేస్తాం. బిఫోర్ గోయింగ్ టు ఇన్ డీటెయిల్ అబౌట్ మీన్, మీడియన్, మోడ్, ఫస్ట్ డేటాలో మనకి గ్రూప్డ్ అండ్ అన్గ్రూప్డ్ డేటాని డివిజన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ గ్రూప్డ్ అండ్ అన్గ్రూప్డ్ డేటా. సో గ్రూప్డ్ డేటాలో మనకి క్లాసిఫికేషన్ అయ్యి కేటగరైజ్ అయ్యి ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్తో మనకి ఒక డేటా అనేది ఉంటుంది. అన్గ్రూప్డ్ డేటాలో దేర్ విల్ నాట్ బి ఎనీ క్లాసిఫికేషన్ ఆర్ కేటగరైజేషన్. సో ఇక్కడ మనకి కంటిన్యూస్ అనమాట, డేటా అనేది కంటిన్యూస్. సో ఇక్కడ మనకి గ్రూప్ డేటాలో 2 డిఫరెంట్ టైప్స్ ఉంది. ఫస్ట్ ఈజ్ ద డిస్క్రీట్ డేటా, ఫ్రీక్వెన్సీ డేటా, అండ్ సెకండ్ వన్ ఈజ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డేటా. సో ఇక్కడ ఈ 2 కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ అండ్ డేటా అనేసి టేబుల్ ఫార్మాట్స్లో మనకి ఫ్రేమ్ అయి ఉంటాయి. ఇట్స్ లైక్ ఏ టేబుల్ ఫార్మాట్. కంటిన్యూస్ డేటా అన్గ్రూప్డ్ డేటా అనేది కంప్లీట్గా దేర్ విల్ నాట్ బి ఎనీ కేటగరైజేషన్ కాబట్టి సో ఇక్కడ 10, 12, 13, 15 ఇలా కంటిన్యూస్గా ఉంటాయి. So this is grouped and ungrouped data. Next one is central tendency లో arithmetic mean చూసుకుందాం. సో arithmetic mean ని మనం ఇక్కడ x బార్తో రిప్రజెంట్ చేస్తాం. సో x bar is equal to sum of the values, that is summation of x by number of values, that is small n. So this is the equation. So x bar is equal to, this is summation of x by
small n. So this is the equation for ungrouped data. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇక్కడ. ఎగ్జాంపుల్లో కంటిన్యూస్ డేటా అంటే మనకి 13, 14, 15, 10, 18, 20, 17, 12, 10 and 11. సో ఇక్కడ ఇది మన అన్గ్రూప్డ్ డేటా అని మనం తీసుకున్నాం ఎగ్జాంపుల్లో. దీంట్లో ఈక్వేషన్ని మనం అప్లై చేద్దాం. దిస్ ఈస్ summation of x by n is equal to how much? సో ఇది సెంట్రల్ టెండెన్సీ సింగిల్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సిన మీన్ ఈక్వేషన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా. సో ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్. సో సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ అంటే సమ్ ఆఫ్ ద వాల్యూస్. సమ్ ఆఫ్ ద వాల్యూస్ అంటే సమ్ మీన్స్ టోటల్. సమ్ మీన్స్ టోటల్. సో ఇక్కడ టోటల్, x means values. సో ఇక్కడ x means values. సో sum means total values యాడ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ 13 ప్లస్ 14 ప్లస్ 15 ప్లస్ 10 ప్లస్ 18 ప్లస్ 20 ప్లస్ 17 ప్లస్ 12 ప్లస్ 10. సో మనకి టోటల్ ఎంతో చూసుకొని డివైడెడ్ బై స్మాల్ ఎన్. స్మాల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్. నెంబర్ ఆఫ్ వాల్యూస్ అంటే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయని మనం చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఎగ్జాంపుల్ వన్ మోర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 వాల్యూస్ ఉన్నాయి. సో స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 10. క్లియర్? సో ఇక్కడ మనకి టోటల్ చూసుకుంటే 13 ప్లస్ 14, 15, 10, 18, 20, 17, 12 and 10. సో టోటల్ మనకి ఇక్కడ 140 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 14. సో 14 అనేది మీన్ వాల్యూ. సో దిస్ ఈస్ ద మీన్ వాల్యూ. క్లియర్? సో ఇక్కడ సెంట్రల్ టెండెన్సీలో అర్థమెటిక్ మీన్ని మనం చూసుకోవాలి అని అంటే దానికి కావాల్సిన ఈక్వేషన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ బై స్మాల్ ఎన్. సో సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ వాల్యూస్ అండ్ స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ నెంబర్స్ అనేది మనం కౌంట్ చేసుకోవాలి. సో దాంట్లో వచ్చిన వాల్యూ అనేది 14. దట్ ఈస్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 14. దిస్ ఈస్ ద వాల్యూ హౌ వీ ఫైండ్ ద మీన్. నెక్స్ట్ సెంట్రల్ టెండెన్సీ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం టు ఫైండ్ అవుట్ ద మీన్. ఇక్కడ మనకు ఒక అన్గ్రూప్డ్ డేటా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ 13, 10, 11.5, 11, 12.5, 14, 7.5, 9, 10 ప్లస్ 12. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మీన్ ఫర్ ఫాలోయింగ్ డేటా. సో ఫస్ట్ మనం అలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి మీన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దానికి అది గ్రూప్డా అన్గ్రూప్డా అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. సో ఇక్కడ మనకి క్లియర్గా ఉంది అన్గ్రూప్డ్ అని. సో దట్ ఈస్ అన్గ్రూప్డ్ మనకి ఈక్వేషన్ అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్. సో దట్ ఈస్ 13 ప్లస్ 10 ప్లస్ 11.5 ప్లస్ 11 ప్లస్ 12.5 ప్లస్ 14 ప్లస్ 7.5 ప్లస్ 9 ప్లస్ 10 ప్లస్ 2 divided by 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. So here also 10. So is equal to how much we have to calculate. So that is 110. So 110 by 10 is equal to 11.5. So x bar is equal to 11.5. So we can write here x bar is equal to 11.5 is the mean value. Clear?